మిత్రులారా, ఒక కేసులోని విషయం ఏంటి అంటే, ఒక వ్యక్తికి ఇద్దరు భార్యలు. మొదటి భార్యకు సంతానం కలగలేదని రెండో భార్యని వివాహం చేసుకున్నాడు. భర్త పేరు మీద ఉన్న ఆస్తి ఆవిడ ఏం చేసింది అని అంటే, ఆమె పేరు మీదకి విరాసత్ కింద రిజిస్ట్రేషన్ చేయించుకుంది. ఆమె తదనంతరము వేరే వ్యక్తులకు చెందుతుందా లేదా అనే అనుమానంతో ఆవిడ ఏం చేసిందంటే, ఆమె యొక్క సిస్టర్ పిల్లలను అడాప్షన్ తీసుకుంటున్నట్టు అడాప్షన్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఆ ఆస్తి వాళ్లకు సంక్రమించేలా ప్రణాళిక రచించింది. అయితే ఇలాంటి సందర్భాలలో ఎవరైతే భర్త ఉన్నాడో అతనికి ఆ ఆస్తి అతని యొక్క పూర్వీకుల నుంచి వచ్చింది కాబట్టి అతని యొక్క రెండో భార్య తనకు నచ్చిన వ్యక్తులకు ఆస్తులను ఇవ్వవచ్చా అని అంటే, సాధారణంగా చట్ట ప్రకారంగా వారసత్వపు ఆస్తులలో ఆ భార్యకు కూడా మూడో వ్యక్తికి ఇచ్చే హక్కులు సంక్రమించబడవు. ఇక అడాప్షన్ విషయానికి వస్తే, మన దేశంలో అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956 అనే చట్టం ఉంది. ఈ చట్టం ప్రకారంగా 15 సంవత్సరాల లోపు పిల్లలను మాత్రమే అడాప్షన్ చేసుకోవాలి. ఆస్తుల కోసము 20 సంవత్సరాలు దాటినా 25 సంవత్సరాలు దాటినా వీళ్ళను మేము అడాప్షన్ చేసుకొని ఆ ఆస్తులు వాళ్ళకు సంక్రమింపజేయాలని చెప్పి ఒక కుట్రపూరితమైనటువంటి ఉద్దేశంతో అడాప్షన్ చేసుకుంటే ఆ అడాప్షన్ అనేది చెల్లుబాటు కాదు. ఆ ఆస్తి కూడా వాళ్ళకు సంక్రమించ